హాయ్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియోలో నేను ఏం టీచ్ చేస్తున్నా అంటే గ్లైడ్ ఆండ్రాయిడ్ లైబ్రరీ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ లైబ్రరీ. ఇమేజ్ లోడింగ్ కానీ ఇమేజ్ క్యాచింగ్ కానీ ఇదేంటంటే ఇది ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇమేజెస్ని ఆండ్రాయిడ్లో లోడ్ చేస్తానంటే ఎర్లియర్ కానీ ఇప్పుడు ఒక పెద్ద ఇమేజ్ని లోడ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా అక్కడ మెమరీ అవుట్ ఆఫ్ ఎక్సెప్షన్ కానీ డిస్క్ ఎర్రర్స్ కానీ అవుట్ ఆఫ్ స్పేస్ ఎర్రర్ కానీ వస్తుంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం గ్లైడ్ లైబ్రరీ వాడతాం. మెయిన్ పర్పస్ అది. గ్లైడ్ లైబ్రరీ వల్ల మనకి ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే సపోజ్ మీ దగ్గర ఒక ఇమేజ్ యూఆర్ఎల్ ఉందనుకో, దాన్ని మీరు డైరెక్ట్గా మనం లోడ్ చేయవచ్చు వితౌట్ రైటింగ్ ఎనీ అడిషనల్ కోడ్. డైరెక్ట్గా ఇదే డౌన్లోడ్ చేసుకొని ఇదే లైబ్రరీ ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తుంది. మనం జస్ట్ యూఆర్ఎల్ పాస్ చేస్తే చాలు, ఇది డైరెక్ట్గా మన ఈ యూఆర్ఎల్ టు ఇమేజ్ వ్యూలు మనకి సెట్ చేసేస్తుంది. ఇక్కడ నేను కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాను. గ్లైడ్ లైబ్రరీ ఏంటంటే మనం ఇదే దాన్ని వాలీ లైబ్రరీతో కూడా చేయొచ్చు, కానీ అక్కడ ఏంటంటే మనకి చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. అంటే ఇది అంతా పర్ఫార్మెన్స్ కానీ యూజబిలిటీ కానీ వాలీ లైబ్రరీకి అంత ఉండదు. ఇది జస్ట్ ఒక లైన్ కోడ్ రాస్తే గ్లైడ్తో ఆ పని అయిపోతుంది. ఇది గ్లైడ్ సపోర్ట్ చేసేది ఏంటంటే ఫెచ్చింగ్, డీకోడింగ్, డిస్ప్లే, వీడియో స్టిల్లింగ్, ఎనీవే. అండ్ అనదర్ యూసేజ్ ఏంటంటే మనం ఈ గ్లైడ్ యూజ్ చేసుకొని మనం జిప్స్ని కూడా, యానిమేటెడ్ జిప్స్ని కూడా మనం ఆండ్రాయిడ్ ఇమేజ్ వ్యూలో మనం చూపించవచ్చు. అండ్ ప్లేస్ హోల్డర్ కెన్ బి యాడెడ్ బిఫోర్. ఇప్పుడు మన ఇమేజ్ లోడ్ అయ్యేలకు ఒక 5 seconds పడుతుంది. అంటే ఆ ఇమేజ్ కన్నా ముందు మనం ఏదైనా ఒక డమ్మీ ఇమేజ్ని చూపించవచ్చు. కొన్ని వీడియోస్లో కొన్ని యాప్స్లో మనం ఇమేజ్ లోడ్ కాకముందు యాప్ లోగో లాంటివి చూపిస్తుంటుంది. అట్లా ఇది కూడా అదే. థంబ్నెయిల్ ఫస్ట్ కొంచెం ఇమేజ్ని థంబ్నెయిల్ లాగా చూపిస్తుంది. మొత్తం లోడ్ అయిన తర్వాత హై రిజల్యూషన్ ఇమేజెస్ని చూపిస్తుంది. క్రాస్ ఫేడింగ్ ఎఫెక్ట్స్ బిట్వీన్ ద వీడియో. సర్క్యులర్, సపోజ్ ఏదైనా మీరు ఇమేజ్ సర్క్యులర్ షేప్లో లోడ్ చేయాలనుకుంటే అది కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బెటర్ మెమరీ అంటే డిస్క్ క్యాచింగ్ మెకానిజమ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నది. దిస్ వర్క్స్ వెల్ విత్ బోత్. అండ్ ఇక్కడ ఇంటర్నల్గా వీళ్ళు వాడేదంటే వాలీ అండ్ OkHttp లైబ్రరీస్ని ఇంటర్నల్గా నెట్వర్క్ ఆపరేషన్స్కి ఈ గ్లైడ్ లైబ్రరీ యూజ్ చేస్తుంది. ఇప్పుడు కోడ్ ఎలా డెవలప్ చేయాలి, ఇప్పుడు కోడ్ రూపంలో చూద్దాం. దీని అఫీషియల్ డాక్యుమెంట్ మన గిట్హబ్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ దీనికి 25,000 స్టార్స్ ఫేవరెట్ అన్నమాట. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు ఆ డిస్క్రిప్షన్ని ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఇది చదువుకోవచ్చు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్కి. ఇప్పుడు నేనైతే ఆండ్రాయిడ్ కొత్త ప్రాజెక్ట్ చూపించి ఆండ్రాయిడ్లో ఎలా చేయాలో చెప్తాను. న్యూ ప్రాజెక్ట్, empty activity, next, finish. జస్ట్ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. గ్లైడ్ ట్యూటోరియల్ అని పాత్ సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నాను. జస్ట్ ఫినిష్ని హిట్ చేస్తాను. లోడ్ అయ్యేందుకు టైం పెట్టేటట్టు. ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. నేను అంతలోకి ఒక ఇమేజ్ యూఆర్ఎల్ని తీసుకుంటాను. దాన్ని నేను ఇక్కడ చూపిస్తాను. ఆండ్రాయిడ్ లోగో అని నేను ఇక్కడ ఒక గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి ఒక ఇమేజెస్ని తీసుకున్నాను. ఇమేజ్ లింక్ నేను కాపీ చేసుకుంటాను. ఇమేజ్ అడ్రస్, సో మనం ఎప్పుడైతే ఇమేజ్కి వెళ్తామో అప్పుడు ఈ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఇమేజ్ నేను ఆండ్రాయిడ్లో లోడ్ చేస్తాను. ఒకసారి ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత బాగానే స్టిల్ లోడింగ్లో ఉంది.
మీ దగ్గర ఏదైనా పెద్ద ఇమేజెస్ లైక్ 1 MB అట్లా ఉన్న 1 MB ఇది నాట్ ప్రిఫరబుల్. ఎక్కువ సైజు ఎక్కువ ఇమేజెస్ నోట్ చేయాలంటే గైడ్ లేదు. మనకి గైడ్తో పాటు ఇంకోటి ఆల్టర్నేటివ్గా మనకి ఇంకో లైబ్రరీలో ఉంది పికాసో కూడా ఆల్మోస్ట్ గుడ్, కానీ గ్లైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. గ్లైడ్లో పికాసో కన్నా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకే నేను గ్లైడ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పికాసో గురించి కూడా చెప్తాను. అది కూడా సేమ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఇమేజ్ లోడింగ్కి. అండ్ దీనివల్ల అనేది యూజ్ ఏంటంటే ఒకవేళ రీసైక్లర్ వ్యూ ఉంది, 100 ఐటమ్స్ ఉన్నాయి రీసైక్లర్ వ్యూలో, మీరు 100కి 100 ఇమేజెస్ కావాలి, 100 ఇమేజెస్ లోడ్ చేయాలి. అప్పుడు మీరు గ్లైడ్ వాడితే బెటర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఆల్ అదర్స్తో మంచిది. లోడింగ్ కొంచెం టైం తీసుకుంటారు. అంతలోగా లోడ్ అయ్యేలోగా ప్రాజెక్ట్ యాప్ ఎస్ఆర్సి మెయిన్ జావా కామ్ ఎగ్జాంపుల్ లైక్ ట్యూటోరియల్ మెయిన్ యాక్టివిటీ ఓపెన్ చేస్తాను. లోడ్ అయ్యేలోగా ఎంత టైం పడుతుంది కదా. మన ఆండ్రాయిడ్ ఇది లోడ్ అవ్వడం సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఒకసారి లోడ్ అయిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ గ్రాడిల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ యాప్ గ్రాడిల్లో మనకి ఇక్కడ కొన్ని డిపెండెన్సీస్ ఇస్తారు, అది యాడ్ చేయాలి. ఈ రెండు ఇంప్లిమెంటేషన్ అండ్ అన్నోటేషన్ ప్రాసెసర్ ఈ రెండింటిని కాపీ చేసుకొని జస్ట్ మీరు యాప్ మాడ్యూల్ యాప్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్ గ్రాడిల్ ఓపెన్ చేసాం. తర్వాత ప్రాజెక్ట్ గ్రాడిల్లో మనం మావిన్ సెంటర్ ఏమో గూగుల్ యాడ్ చేయాలి. ఆల్రెడీ గూగుల్ ఉంది, సో నేను యాడ్ చేశాను. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింక్ నవ్ అనమాట. ఇది సింక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సింక్ అయ్యేలోపు మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి టెక్స్ట్ ఉంది కదా, నేను ఇక్కడ దీని ప్లేస్లో ఒక ఇమేజ్ వ్యూని పెడతాను. లేఅవుట్ మీరు కన్స్టెంట్ లేఅవుట్ ఉంటే కన్స్టెంట్ లేఅవుట్ ఉంచుకున్నా నో ప్రాబ్లం, కానీ నేను బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఇమేజ్ వ్యూని సెట్ చేస్తాను. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, డ్రా గ్రాఫ్ అని చేసుకోవచ్చు. ఇమేజ్ వ్యూ పెట్టి దీని హైట్ 150 dp ఇస్తాను. హైట్ 150 250 హైట్ ఇస్తాను. తర్వాత దీనికి ఒక ఐడి ఇచ్చింది. ఇమేజ్ వ్యూ అనే ఒక ఐడి ఇచ్చాను. ఇమేజ్ వ్యూ అనే ఐడిని నేను ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలో యాక్సెస్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఇమేజ్ వ్యూ నేను నెక్స్ట్ వీడియోలో బటర్ నైఫ్ అనే ఇంకొక లైబ్రరీ గురించి చెప్తా. అది చాలా బెస్ట్ లైబ్రరీ, ఇట్లా ఇనిషియలైజేషన్ చేయడం కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోడ్ చేయాలంటే ఎలా అంటే గ్లైడ్ ఈ కోడ్ గ్లైడ్ లైబ్రరీలో విత్ అనేది మనం కాంటెక్స్ట్ పంపాలి. నేను ప్రజెంట్ ఈ యాక్టివిటీలో కాబట్టి ఇది పంపుతున్నా. ఒకవేళ మీ దగ్గర కాంటెక్స్ట్ ఉంటే డైరెక్ట్ కాంటెక్స్ట్ ఇచ్చుకోండి. ఒకవేళ మీరు ఫ్రాగ్మెంట్లో చేస్తే గెట్ యాక్టివిటీ అని. తర్వాత లోడ్లో నేను
ఆల్రెడీ నా కాడ నేను ఇమేజ్ URLని ఇందులో పెడతాను. ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ని URLలో ప్లేస్ చేస్తాను. ఆ URLని ఇక్కడ పాస్ చేస్తాను. ఇంటూ ఇమేజ్ని ఇంటూ అనే అంటే ఏ ప్లేస్లో పెట్టాలి, ఇది ఇమేజ్ వ్యూలో పెట్టాలి. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటంటే ఇమేజ్ లోడ్ అయ్యే కన్నా ముందు మనకి ఇమేజ్ కావాలంటే పెడుతుంది. నేను అందులోకి నేను డమ్మీ ఐకాన్ పెడతాను. ఇక్కడ మీరు నేను లాంచర్ ఫోర్గ్రౌండ్ పెడతాను. మీరు ఏదైనా డమ్మీ ఉంటే మీకు అది పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా ఇంటర్నెట్ పర్మిషన్ కావాలి, ఎందుకంటే డౌన్లోడింగ్ చేయాలంటే ఇంటర్నెట్ పర్మిషన్ కావాలి కదా. మేనిఫెస్టో ఫైల్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ ఇది యాడ్ చేయడం అయితే మర్చిపోవాలి. ఇది యాడ్ చేయకపోతే రన్ కాదు. సో ఇది కోడ్ గ్లైడ్ అనే లైబ్రరీలో విత్ అనే దగ్గర నా మెథడ్కి ఈ కాంటెక్స్ట్ పంపాలి. లోడ్ అంటే మనం ఇక్కడ ప్రజెంట్ URL కాబట్టి URL. ప్లేస్ హోల్డర్ అంటే ఇమేజ్ లోడ్ అవ్వడానికి కొంచెం 2 seconds పడుతుంది, అప్పటికల్లా ఈ ఇమేజ్ని చూపిస్తుంది. ఇంటూ అంటే మీరు ఏదైతే ఇమేజ్ వ్యూలో పెట్టాలనుకుంటే ఆ ఇమేజ్. సో నేను ఇప్పుడు యాప్ని రన్ చేస్తాను. ఇక్కడ మనకి రన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్రెడీ నేను జియోమి రెడ్మీలో వైఫైతో కనెక్ట్ అయ్యా. సో నేను రన్ చేస్తాను. యాప్ ఇన్స్టాల్ అయింది, గ్లైడ్ ట్యూటోరియల్. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఆండ్రాయిడ్ అని వస్తుంది. ఒకవేళ మనకి ఇమేజ్ లోడ్ అయ్యే కన్నా ముందైతే ఆల్రెడీ నేను ఒకసారి లోడ్ చేస్తే ఇది క్యాచ్లో తీసుకుంటుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ అని వస్తుంది. ఇది URL నుంచి లోడ్ అయింది. ఇది గ్లైడ్ అంటే మీరు అదేవిధంగా యానిమేటెడ్ జిప్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ URL బదులు నేను ఏదైనా నా డ్రావుల్లో కానీ మ్యాప్లో కానీ ఉన్నదైనా ఇచ్చుకోవచ్చు. URL బదులు డ్రావబుల్లో కానీ మ్యాప్లో కానీ అని ఇచ్చుకోవచ్చు. సపోజ్ డ్రావబుల్లో ఏదైనా IC లాంచర్ కానీ ఇప్పుడు ఏదైనా రిసోర్స్ మీద ఏదైనా ఇమేజెస్ ఉంటే అది ఇచ్చుకోండి. అట్లాగే మనకి వెక్టర్ ఫైల్స్ని కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ గ్లైడ్. ఇట్లా ప్లేస్ హోల్డర్లో కూడా మీరు ఏదైనా డిఫాల్ట్ ఐకాన్ పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు. ఇది అబౌట్ గ్లైడ్. మనకి ఇప్పుడు ఇమేజెస్ని నేను మన లోకల్లో ఉన్న IC లాంచర్ ఇమేజ్ ఏదో ఉంది డిఫాల్ట్గా, బ్యాక్గ్రౌండ్ ఉంది IC లాంచర్ ఫోర్గ్రౌండ్ ఇమేజ్. మీరు ఏ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని జస్ట్ మీరు ఇక్కడ లోడ్ దగ్గర మార్చేసుకుంటే సరిపోతుంది. ఈ లోడ్ చాలా మెథడ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. URLస్ని, డ్రావబుల్స్ని, చాలా వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మీకు ఈ రిసోర్స్ని నేను మీకు గిట్హబ్లో పెడతాను. రిఫరెన్స్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ.